సో వివేక్ అయితే టీం అయితే బ్యాటింగ్ ఎంచుకున్నారు టాస్ గెలిచి. ఒక బాల్ అయితే కంప్లీట్ కూడా అయింది. ఫస్ట్ బాల్ 4 అయితే కొట్టారు. అండ్ లూజ్ డెలివరీ వైడ్ బాల్. వైడ్స్కి రన్స్ కూడా ఉన్నాయి. ఓ ఒక చక్కటి డెలివరీ. బౌలర్ నేమ్ నవీన్. స్ట్రైక్లో ఉన్న బ్యాట్స్మెన్ నేమ్ బ్రహ్మనాయుడు. అండ్ నాన్ స్ట్రైకర్ నరసింహారావు. ఓ ఓవర్ బౌన్స్. ఫస్ట్ వార్నింగ్ అన్న లెగ్గం పెళ్ళాడా లక్ష్మీ. ఓహోహో లూజ్ డెలివరీ అనిపించింది. బట్ ఓహ్ షాట్. సింగిల్ పరుగు మాత్రమే. ఒక ఓవర్ ముగిసే సమయానికి కాదన్నా వైడ్ బాల్ లేదు. 7 స్కోరు. 7 ఒక వైడ్కి రన్ ఉందమ్మా సాయి. అస్తం గుర్తుకే. వెనకెళ్ళిపో. 7 బ్యాట్లు కావాలి. బ్యాట్లు లేవు. ఫుల్ టాస్ బాల్. నో బాల్. వెనక్కి ఫస్ట్ నువ్వు గ్రౌండ్లో వెళ్ళిపో. చెప్పిన మాట వెళ్ళిపో. నో బాల్. గాడ్ చెప్పలేదు. నో బాల్. రన్ లేదులే. సాయి కృష్ణ న్యూ బౌలర్. పేదలమంట కొడుతుంది. ఒక చక్కటి డెలివరీ. లైన్ బాల్. లైన్ యార్కర్. ఆన్ ది లైన్ ఫుల్ లెంత్ యార్కర్. ఓహో ఒక చక్కటి డెలివరీ. బంతి దొరికిందా అన్నట్లే ఉంది. బట్ దొరకకుండా వెళ్ళిపోయింది. ఒక ఫుల్ టాస్. ఫీల్డర్ పక్కగా వెళ్ళిపోయింది. 2 పరుగులు సునాయాసంగా తీసుకున్నారు. వాసిని అన్న కొంచెం వాసిని మంట పడుతుంది. లెగ్ ఎంపైర్ లక్ష్మయ్య. అండ్ స్కోర్ కూడా అతనే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడికి రా. లెగ్ ఎంపైర్కి లూజ్ డెలివరీ. వైడ్ బాల్. స్కోర్ బోర్డ్. లూజ్ బాల్. అండ్ బంతి గాల్లో ఉంది. పట్టుకున్నారా? లేదు. ఫీల్డర్ అయితే టెంప్ట్ అయ్యారు. అన్న 4 చూడు. ఓకే 4 రన్స్. ఫీల్డర్ అయితే బంతిని పరుగులు తక్కువ ఉండటంతో 4 అయితే ఇచ్చేసారు. మన స్కోర్ బోర్డుకి సహకరించినందుకు. బంతిని ఆపాలన్న ప్రయత్నంలో పొరపాటున కాలుకు తగిలైతే అది 4 పోయింది. 4 పరుగులు సమర్పించుకున్నారు. Full toss and over the bowler's head, only single run.
ఫీల్డర్లు అయితే బాగా క్విక్గా ఉన్నారు. అందరు యంగ్స్టర్స్ ఒకే టీంలో ఉన్నారు. టీం పేరు కూడా ఫ్యూచర్ డెవలపర్స్. ఓ మరొక ఫుల్ టాస్, బాల్ దొరికిందా? ఓ నో, ఒక పరుగు మాత్రమే. సో వివేకా యూత్ టీం వారి స్కోరు 2 ఓవర్లు ముగిసే సమయానికి 18 పరుగులు. వికెట్లు ఏమి నష్టం లేదు. న్యూ బౌలర్ నేమ్ సాంబా. ఓ బౌలింగ్, గుడ్ బౌలింగ్. ఎంపైర్ గాడ్ చెప్పారా? మరి నువ్వు బ్యాట్స్మెన్ చెప్పిగా. నైస్ ఎంపైరింగ్ స్కిల్స్, కీప్ ఇట్ అప్. ఎంపైర్గా హను. ఓ కాల్ రే ఎవర్రా మీరు? అడిపోండి, బూతులు తిడతారు ఇందులో రికార్డ్ అవుతుంటే. లూజ్ బాల్. అన్నా రాయి పెట్టే చూడుపు. ఓ వాట్ ఎ షాట్! వావ్, 4 రన్స్కి అయితే నిర్ణయించారు. ఒక చక్కని షాట్ అయితే చూసాం. బంతిలో వేరియేషన్ అయితే స్లో బాల్స్ అయితే వేస్తున్నారు బౌలర్, బట్ దాన్ని క్యాచ్లో అయితే లభించే ఛాన్స్ ఉంది. చూసి ఏటైతే గ్యాప్ ఉందో అటు తరలించారు. వావ్, వికెట్కి వచ్చిన బాల్ జస్ట్ మిస్. మంచిగా అయితే సర్వైవ్ అయ్యానని చెప్పుకోవాలి. లూజ్ బాల్, బట్ చాలా లూజ్ బాల్ అయితే పడింది. బట్ టైమింగ్ కనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ అయితే ఎక్కడో పడేదేమో. వద్దులే. ఎవరు? ఎవరికి? మహేష్ అన్నదా? అన్న ఇది లచ్చ అన్నదా? అయిపో మరి. తాగన్నా. వద్దొద్దు, వద్దన్నా. ఇలాగే ఉంటారు మరి. కూలింగ్ ఉన్నాయంటే గ్లాస్ వాటర్ దా పోయి మూతికేసారా బంతి. ఇప్పుడు వచ్చేటప్పుడు నీకే కదా అటు తిరిగి ఉన్నా, మాట్లాడుతా ఉన్నా. 80 అన్న క్యాచ్ చేద్దాం ఆడికని కిందకి వేసింది. మనం డైరెక్ట్గా వచ్చి తగిలి దాదాపు తగలలే. కానీ కొత్త బౌలర్ అబీన్, కొత్త బౌలర్ కదా, ఆల్రెడీ మొదటి ఓవర్ వేశారు కదా. కేపర్ కొంచెం ముందుకుండు, కన్ఫ్యూజ్ అవుతున్నారు పిల్లలు. వచ్చిండుగా కాల్ చేయబాకు మహేష్, మళ్ళీ ఎడిట్ చేయడం. ఓ బంతి అయితే తన రీచ్లో ఉందనుకున్నారు, బట్ కొంచెం టెంప్టింగ్ డెలివరీస్ అనే చెప్పుకోవాలి బ్యాట్స్మెన్ నుంచి, బౌలర్ నుంచి. ఓకే, బంతిని అయితే సింపుల్గా అటు తరలించారు. హలో యారే చెప్తారులే. ఓ బంతి గాల్లో ఉంది, క్యాచ్ తీసుకుంటారా? విఘ్నేష్ ట్రై చేశారు, బట్ మిస్ అయింది.
రన్అట్ ఛాన్స్. ఓ క్యాచ్ రూపంలో అవుట్ అవ్వలేదు, బట్ రన్అట్ రూపంలో అయితే అవుట్ అయ్యారు. క్యాచ్ అయితే దొరకలేదు కానీ బట్ చిన్న మిస్కమ్యూనికేషన్ అయితే అయింది. బంతి పరిగెత్తే వయసేగా మరి మీరు ఆపండి. గాడికి వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి ఆడికి పోయి పాలకి అందించుకోవడం. నరసింహరామయ్య అయితే రన్అట్ రూపంలో వెనుదిరిగారు. తమదైన ప్రదర్శించే లోపే రన్అట్ రూపంలో వెనుదిరిగారు. బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. హోటల్ నరసింహారావు, మన ఊర్లో హోటల్ ఉన్న కొన్ని తరాల నుంచి నడుపుతున్నారు. అది ఓ మీదకి వచ్చింది, జస్ట్ అలా నెట్టేశారు. 2 తిరుగుతారా, మళ్ళీ రన్అట్ అవుతారా? ఛాన్స్ లేదు. డైరెక్ట్గా తగిలిన అయితే ఆ ఛాన్స్ అయితే లేదు. కిషోర్ వైడ్ బాల్. అవుట్ చేసినందుక ఓ యాడ్ చాన్ టేకెన్. వికెట్ అయితే 2వ వికెట్ అయితే కోల్పోయారు. ఒకే ఓవర్లో 2 వికెట్లు అనేది కొంచెం బాధాకరమైన విషయం చెప్పుకోవాలి. 3 అన్నా, ఎన్ని ఓవర్లు కంప్లీటెడ్? 4. ఫస్ట్ ఓవర్ వేసింది ఎవరు? వెంకీ ఫస్ట్ ఓవర్ వేసింది ఎవరు? ఫస్ట్ వచ్చి సెకండ్ ఓవరు సాంబా సాయా సాంబానా? సాంబా 3వ ఓవరా? ఓకే, న్యూ బౌలర్ ఇన్ విఘ్నేష్. బ్రదర్స్ ఇద్దరు అయితే క్రీజ్లో ఉన్నారు. స్ట్రైకర్ నాగార్జున అన్న అండ్ నాన్ స్ట్రైకర్ నాగేంద్ర అన్న. బ్రదర్స్ ఓ ఒక కరెక్ట్ డెలివరీ అయితే పడింది. బాల్ ఓ చక్కని షాట్. తలనొప్పి పడుతుంది ఎండకి. నాగేంద్ర షాట్, వాట్ షాట్. మంచి షాట్ అయితే కొట్టారు. 2 పరుగులు. ఇది కావాల్సింది మనకి. ప్రతి బాల్ 6 కొట్టాలి అలా అనేం లేదు. సింగిల్ టు సింగిల్ తీసుకున్నా చాలు. దొరికిన బాల్ అదే బౌండరీస్ వస్తాయి. ఓ వైడ్ బాల్ అన్నా, వైడ్కి రన్ ఉందిగా, కౌంట్ వేసుకో. అరే వాళ్ళ నెట్టిపోయి రే కొద్దిగా అటు పోండి రా, ఇందులో రికార్డ్ అవుతుంది మీ బూతులు. అటు పోండి కొద్దిగా. వాట్ ఎ షాట్. లూజ్ దొరికింది. 4 కవరే, 4 కవరే అది. ఒరే మీరు ఓ మరొక లూజ్ డెలివరీ. బంతి గాల్లో ఉంది. ఫీల్డర్కి దొరికిందా? లేదు. ఒక సింగిల్. నాగార్జున అన్న తమ్ముడు కొట్టాడు, ఇప్పుడు అన్న వచ్చాడు. ఓ లూజ్ డెలివరీ.
కొంచెం టెంప్టింగ్ డెలివరీస్ లాగా ఉన్నాయి. ఐదు ఓవర్లు ముగిసే సమయానికి 39 పరుగులు, అలాగే 2 వికెట్లు అయితే నష్టానికి. 2 వికెట్లేగా. బ్రహ్మనాడన్నా, బ్రహ్మనాడన్నా, చెప్పులు తీసురా, చెప్పులు తీసురా అన్న. నో బాల్, ఫ్రీ హిట్ ఉంది. నో బాల్కి ఫ్రీ హిట్ అయితే ఉంది. నో బాల్, ఓన్లీ రన్అట్ మాత్రమే ఉంటుంది. రన్ ఉంది. స్కోర్ బోర్డ్ దగ్గరికి వెళ్ళను. నీ వికెట్ నవీనా తీసింది. 7 ఓవర్లు అయిపోయే తలకి నాకు బ్యాటింగ్ వెళ్తా. నేను నెక్స్ట్ మదన్నం దిగ మనం వీడియో మీరు మేనేజ్ చేసుకోండి. మాకేం చూడటం చేత కాదు. చెప్పొద్దులే, అటు పెట్టించు. ఓ వాట్ ఎ షాట్! 4 runs. వాట్ ఎ షాట్! 4 or 6 అంపైర్ 4 పరుగులు అయితే సాధించారు. సీనియర్ ప్లేయర్. ఈ మధ్యలో అతను ఆడకపోయినా, ఎంత ఫామ్లో లేకపోయినా, టచ్ లేకపోయినా కానీ ఆ బంతిని అలా సునాయాసంగా అయితే తరలించారు. ఎక్స్పీరియన్స్కి నార్మల్గా ఉన్న డిఫరెన్స్ అదే. ఎక్స్పీరియన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నో బాల్, అనదర్ ఫ్రీ హిట్. అన్నా నోబు రన్ వేసుకో, ఎక్స్ట్రా రన్. లక్ష్మణ నోబుకి రన్ వేసుకో. ఫ్రీ హిట్ బాల్ ఉంది నోబ్కి. ఓకే, ఒక లెంత్ మంచి బాల్ అయితే వేసుకున్నారు. వావ్, వాట్ ఎ షాట్! 4 runs. అనదర్ 4. పరుగుల వర్షం కురిపిస్తున్నారు నాగార్జున గారు. నువ్వేంది ఏడకొచ్చు? స్లిప్పా? బ్యాటింగ్ అయితే చక్కగా చేస్తున్నారు. ఓకే, ఒక ఫైనల్ లెగ్ షాట్. ఓకే, రన్అట్ నుంచి అయితే సేవ్ అయ్యారని చెప్పుకోవాలి బ్యాట్స్మెన్. డైరెక్ట్ హిట్ అయితే చాలా క్లోజ్ కాల్ ఉండేది. బ్యాట్కి టచ్ రా. అంపైర్. ఓకే, 6 ఓవర్లా. ఓకే, 6 ఓవర్లు ముగిసే సమయానికి వివేక టీం వారి స్కోరు 50 పరుగులు. హాఫ్ సెంచరీ అయితే కంప్లీట్ చేసుకున్నారు. సాంబా బౌలర్. ఆన్నే కనెక్ట్ అవుతుంది. ఆన్నే ఇక్కడ కూర్చో. సాంబా బౌలర్. బాల్ పడి పిచ్ మీద కొత్తే కంట అవుతున్నాయి, లేకపోతే వాహో, వాట్ ఎ షాట్! 6 runs. మిరగాయల కళ్ళల్లోకి కొట్టాడు నాగేంద్ర. సీనియర్ ప్లేయర్ని అనుకుంటివా? ఫామ్ లేదనుకుంటివా? చూడు, ఈ యొక్క 6తో చాలు ఫామ్లోకి వచ్చానని అయితే చెప్తున్నాడు. నార్జన్ బాల్ పడి మీద కొత్త కొడతాను బాగా. హాఫ్ బాల్ పడితే కష్టం.
ఒక చక్కని 6 అద్భుతమైన షాట్ అయితే మనం చూసాం. మరొక యార్కర్ లెంత్ జస్ట్ మిస్. ఒక బాల్ కొట్టినా రెండో బాల్ మంచి బౌలింగ్ ప్రదర్శన అయితే చూస్తున్నాం జూనియర్ టీం నుంచి కూడా. మనం గార్డులు చెప్పేటప్పుడు గుర్తు చేస్తున్నావు నాకు. ఫుల్ టాస్ బాల్ బట్ మిస్ టైం. నువ్వు వైల్డ్ కంట్రోల్ చేసుకోవాలి జాగ్రత్తగా. భలేవాడు మ్యాచ్లో అసలు ఒక వైడ్ కూడా పడదాం. నేను ప్రాక్టీస్ షాట్ షాట్ పడిపోతే కష్టమైందా. ఓ కాలు నొప్పి అయితే ఆయన కాలు కేసు. నోబా ఇట్లా చూపిస్తుంటే వాడిని చూసేయమంటున్నావా? ఓకే మాకు తెలియదు కా అంతా. ఓ ఉన్నదర్ ఫుల్ టాస్. అబ్బా ఫుల్ టాస్. టూ వెళ్ళానా. ఓ ఫీల్డర్ చేతిలోకి వెళ్ళిపోయింది బాల్. మిస్ అయింది ఏమో అనుకున్నాం. కాలు నొప్పి అయితే రన్నర్ని పెట్టుదాంలే. అడుగు మామూలు వాళ్ళు కాదు, టచ్ షాట్లు పడతారండి అన్న. అప్పుడు వచ్చి అదిగో మరొక వికెట్ అయితే. నువ్వు దిగొచ్చు, వెళ్ళిపో, నువ్వు త్వరగా లోపలికి వెళ్ళు. ఎస్ఎస్ బ్యాట్ ఉండాలి చూడు. అరే మీ ఎస్ఎస్ బ్యాట్ ఎదురా ఎక్కడ ఉందో చూడు. అన్నా బ్యాట్ ఎస్ఎస్ బ్యాట్ ఉండాలి. ఆడబెట్టారు వీళ్ళు. మేము ఆడలేదు అసలు బ్యాట్. అది కాదు. వాట్ ఏ షాట్. 6 runs. అరే రే 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 ఎల్లా సరిగ్గా ఫీల్ చేయట్లా. 59 ఇందాక 60 అన్నారుగా. ఫుల్ టాస్ బాల్. 4 runs. 4 runs. మీ ఎస్ఎస్ ఏడే ఉందా? ఓకే కనపడలా. ఫేస్ రండి వచ్చేది. పిండి బ్యాట్ పడింది. పిండి బ్యాట్ కానీ ఆడనే స్ట్రెంత్ అయింది. వచ్చినప్పుడు సొట్ట పడింది చూసావా? పిండిగా ఉన్నప్పుడే ఇట్లా అంటే డోర్ పడింది లోపలికి. తెల్లగా ఉండేది. ఆడన్నా 3 ఏళ్ళు అయినట్టుంది. ఆడుదాం అందరాకి తెచ్చారు. కాదు ఇంకా ముందు, ఇప్పుడు కాదు. 8th 7th 7th అన్నా. ఎన్నో ఓవర్ లక్ష్మేనా? 8th వచ్చి ఈ ఓవర్ అయిపోయినా అడుగుతాను స్కోర్ అయ్యి. 59 అన్నారు. 4 అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూస్తున్నాం. మరొక లూజ్ బాల్ మరి ఓవర్ బౌన్స్ అవడం వల్ల వైడ్గా అయితే ప్రకటించారు. అనదర్ వైడ్. వాట్ ఎ షాట్. క్యాచ్ పట్టుకున్నారా? ఓ ఈజీ టేకన్.
డైరెక్ట్గా అయితే బ్యాట్స్మెన్ చేతిలో మంచి షాట్ అయితే మదన్న వెనకాల ఉన్నాడులే. మధు వికెట్స్. నెక్స్ట్ నేనే పోయినసారి కష్టం ఇది బాగుంటుంది. ఇప్పుడు బాగా అది ఆడేసేది అన్నయ్య పోతే వీడియో తీయాలా, అన్నయ్య పోతే వీడియో తీయాలా. ఆహా నేను మీరు ఎలా త్రో ఎంత స్కోరు? అక్కడ అడుగు ఒకసారి ఓవర్ అయిపోయినా కనుక్కుందాం. 59 ఒక 5 64 65 గ్రాండ్ బలి ఉందిరా. అదేనా కార్గో అంటే? పోతే తెగిద్దా? ఇట్లా బ్లేడ్ ఉంది, ఇట్లా సెంటర్లో పెడతాం. నో వైట్ బాల్. మణిగాని పెట్టినా పోయేది కదా. వాళ్ళ మధ్య ఫోర్డ్ ఓవరా ఓసి 8 ఓవర్లు ముగిసే సమయానికి 70 పరుగులు సాధించారు వివేక యూత్ వాళ్ళు. అన్న వికెట్లు నష్టం 4. అన్న ఎన్ని వికెట్లు చూడు, వికెట్లు వికెట్స్ 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 4. 4 పరుగులు 4 వికెట్ల నష్టానికి 70 పరుగులు సాధించారు వివేక యూత్ వాళ్ళు. 3వ ఓవర్ వేయడానికి నవీన్ సిద్ధంగా ఉన్నారు. ఒకళ్ళకే 3. మూడోది ఓ బండి తీసుకుని రా. మన బెమేంద్ర వచ్చింది, అవి తట్టుకున్నాయి. మదన్నయ్య అసలు మామూలు సొరకత్తే ఇంకా పట్టుకోలేము. స్పీడ్ మామూలుగా ఒకడు అవతల ఉన్న వాళ్ళ సావి. ఓపెనింగ్ దించకూడదు. జీవితాలు ఈసారి వికెట్ రాకేష్ ఇట్లా దించమన్నాడు అని జీవితాలు. రాకేష్ ఆల్రౌండరా? నవీన్ ఏమన్నావు గెలుతున్నా అన్నట్టుగా, లేకపోతే మేము గెలుతున్నాం. ఎవరు గెలిచేది? నవీన్ వాళ్ళని నేనేమన్నా ఏ నవీన్ వాళ్ళని ఇయ్యాలా మేము వీళ్ళే గెలుస్తారులే అని చెప్పా. మీరు లేకపోతే మేము గెలుతున్నా అన్నట్టుగా. మీరు లేచేది ఏంది? మీరు లేకపోతే మేము గెలుస్తాం అన్నట్టుగా అన్నవా? ఎందుకు అంత కొత్త బలుపు? కట్టింగ్ కష్టమే, ఇన్ని గంటల మీద మళ్ళీ చూడాలంటే ఆడ చూస్తాం. డైరెక్ట్ పెట్టేద్దామని చూస్తున్నా. ఏమన్నా చూసి తీసుకుంటాం. స్పీడ్ పెడుతున్నాం. ఏమైతే తెలియదు ఉంది. ఏ నీ పబ్లిక్ ఇప్పుడు ఉన్నదే కన్నది ఉన్నదే మరి. ఏం పట్టావు నువ్వు? బ్యాట్స్మెన్ వైష్ణు రాయల్. నిన్న ఆడింది కదా నరన్న. కెమెరా దగ్గర, కెమెరా రోల్ యాక్షన్. వైష్ణు రాయల్ స్టార్ట్ చేసి పడతానే నువ్వు బోల్ కలిగి వెళ్తే ముందుకెళ్ళు డైరెక్ట్. ఫోటో గుర్తుపెట్టుకో, మదన్ ఉన్నప్పుడు దగ్గర రన్నింగ్ చావ దిగుతుంది. ఆడితే చివరి తగిలిపోయింది. ఇప్పుడు ముందుకు పోతే అందే చేస్తున్నాడు మదన్. రన్నింగ్ చావు నవ్వుతుంది పడుతుంది, తిరిగి ఆటాడు. షాట్ రా. ఓ మై గాడ్, నాకౌట్. ఇంకొక ఓవర్ ఉందా? ఇంకోటి ఉందా? ఇంకోటి ఉంది. 9th అనుకుంటా. వైష్ణమ్మ నువ్వు పోయి
మళ్ళీ చెప్పిండా అన్నా అంటే బాల్ పడింది అనుకో అర్థం కాదు అర్థం కింద పడుతుంది. 30 ఇంకో 30 రావాలి. లాస్ట్ ఓవర్ ఇది. మ్యాచ్ చూసి మధు ఇంకోటి ఓకే మాట్లాడు చెప్పేస్తా కొట్టేస్తాడు లాస్ట్ ఓవర్ చెప్పాను. అవునా? సిక్స్ Oh, what a రన్స్ shot. 6 What a రన్స్ shot. అన్నా 4 runs. డైరెక్ట్ పడ్డది అన్నా. ఈయన ముందే లేరా పడ్డది. అవతల పడితే 6. మొదన్న బ్యాట్ నుంచి చక్కటి ప్రదర్శన అయితే చూస్తున్నాం. మనం అయితే డకౌట్ అయ్యొచ్చా? 77. 77 గాల్లో బంతి పట్టుకోలే చెప్పా. ఓకే బంతి అయితే చాలా హైట్ వస్తుంది. అనవయ్య అన్న హైట్ చాలా వస్తుంది. స్టెప్ పడినంత మాత్రాన హైట్ పోయింది. నోబి ఇవ్వకూడదని ఏం లేదు. కొడితే ఆయన అట్లే ఉండదు. స్టెప్ అంత ఎత్తులే. వైట్ బాల్ ఆడుతున్నాడుగా బాల్ వెనక. సానుతుడు దొరికితే. ఫీల్డర్ లేదు. 4 6 ఏడరా 4 నువ్వు అంత దూరం పోయి పడితే ఏంది ఏడబడేది. ఆయన బౌండరీ లైన్ మీద నిలబడితే ఫీల్డరే. బంతి బౌండరీ కాదు, బౌండరీ అవతల ఒక 7-8 మీటర్లు పడినట్టు అనిపించింది. ఒక చక్కని షాట్. ఎంపైర్ అయితే 6 ఇచ్చాడు. హిట్టర్గా ఉపయోగించుకుంటున్నాం మధుని. ఓ లూజ్ డెలివరీ. రెండు పరుగులు తిరుగుతారా? ఒకటా? నేను దిగాక అవుట్ అయ్యాక అసలు అటు పోయి ఇటు వచ్చా. రమేష్ మాస్టారా? బ్రహ్మ మాస్టారా? నేను బొట్టు పెట్టి పిలవాలి. ఎంత స్కోర్ ఎంత? 80 అయిపోయిందిరా. 80 వెళ్ళాయి. స్కోర్ అడుగు. నువ్వు బ్రహ్మయ్య ఉంది చివరికి. హిట్ బెమ్మో వైట్ బాల్ పడక ముందే లోపుతుంది చూడు. ఎవరు? చూడన్నా సీనియర్ ప్లేయర్లు వీళ్ళంతా. మీరు అప్పటికి ఇంకా పుట్టినవాడు పట్ల మేమే పట్ల వాళ్ళు ఆడేటప్పటికి. అదిగో 4 రన్స్ అంతకన్నా జరగలేదు. 4 చూడండి. 4 చూడు చూసారు. 4 చూడు. వాళ్ళ షూటీస్ వేసిన ఆయన స్ట్రైక్ వచ్చింది. గట్టిగా ఏంది గట్టిగా స్కోర్ ఎంత? 90+ అంతేలే. అన్నయ్య వచ్చిన తర్వాత మధు ఒకటి చూపించు బయటికి. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్. ఫైనల్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్. ఫైనల్ బాల్ ఫ్రమ్ దిస్ ఇన్నింగ్. ఓహో బంతి నా దగ్గరకు వచ్చే పని లేదు. నేనే బంతి దగ్గరకు వెళ్తా అంటున్నా మధు. చక్కని షాట్ చివర్లో. అవి ఉండవా ఎందుకు ఆపుతున్నాను? చక్కని షాట్ చివర్లో అయితే ఒక చక్కని 4 అయితే కొట్టారు. అన్న స్కోర్ బోర్డ్ ప్లీజ్. 93 పరుగులు. మొదటి ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 10 ఓవర్లకి 93 పరుగులు. టార్గెట్ 94 కొట్టాలి 10 ఓవర్లకి. వివేక యూత్ వారి స్కోర్ 93 పరుగులు. 94 కొడితే ఫ్యూచర్ డెవలపర్స్ టీం విన్ అవుతారు.
సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది. 94 రన్స్ కొడితే 10 ఓవర్స్కి 60 బాల్స్కి 94 రన్స్ కొడితే ఫ్యూచర్ డెవలపర్స్ విన్ అవుతారు, లేకపోతే వివేక యూత్ విన్ అవుతుంది. స్టార్ట్ అవడానికి మరికొద్ది క్షణాల్లో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది. అంతవరకు స్టే ట్యూన్. ఎన్నో ఏళ్లగా ఎంపైరింగ్కే తన జీవితం అంకితం చేసిన ఎంసీను ఈరోజు మళ్ళీ ఒకసారి ఎంపైరింగ్ చేయడానికి వచ్చాడు. సో ఎంసీను ఎంపైరింగ్ చూసి చాలా కాలం అవుతుంది. యావత్ వన్నాయపాలెం గ్రామ వాస్తువులంతా ఈ యొక్క చిత్రాన్ని చూడటానికి వచ్చారు. ఎంసీని యొక్క ఎంపైరింగ్ అనేది మామూలు విషయం కాదు. వన్నాయపాలెంలో గ్రామ వాస్తువులందరూ కూడా ఈ మ్యాచ్ని చూడటానికి వచ్చారు. ఒక పిల్లగాడు సైకిల్ మీద అది స్లూజ్. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది. బ్యాట్స్మెన్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. బ్రహ్మేంద్ర స్ట్రైకింగ్లో ఉన్నాడు, నాన్ స్ట్రైకింగ్లో రామకృష్ణ, బౌలర్ వైష్ణవ్. రెండో ఇన్నింగ్స్లో మొదటి బాల్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బాల్ గుడ్ బాల్ అనే చెప్పాలి. ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ విత్ బ్యాట్స్మెన్స్ ఇద్దరు రన్నింగ్కి రావాలా వద్దన్న ఆలోచనతో ఆగిపోయారు. ఫస్ట్ బాల్ అయితే డాట్తో ఆగిపోయింది. ఆపాలి నన్ను, పాటలు రాకూడదు, ఆపే. సెకండ్ బాల్ గుడ్ యార్కర్ అండ్ ఆల్సో నైస్ బ్యాటింగ్. ఒక రన్అవుట్ ఛాన్స్ అయితే మిస్ చేసుకున్నట్టే ఉన్నారు. ఎవరో ఊహించలేదు బాల్ ఆగిద్దని. ఆ మిడిల్లో ఆ క్యాప్ తీసేయాలమ్మా. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మంచి బాల్, డాట్ బాల్ మంచి బాల్ అని చెప్పొచ్చు. చాలా మంచి బాల్. లెఫ్ట్ హ్యాండర్ గాడ్ చేంజ్ అయినా తను త్వరగా బౌలర్ దాన్ని అర్థం చేసుకొని బాల్ని మంచిగా వేశాడు. కారు పట్టుకోండి కాసేపు, ఫోన్ మీద అంటపడుతుంది. బౌల్డ్ తన వికెట్లతో తన ఖాతా మొదటగా తెరిచాడు వైష్ణవ్. రామకృష్ణ ఫస్ట్ బాలే డక్అవుట్గా ఎనిమిదిరగాల్సి వస్తుంది. న్యూ బ్యాట్స్మెన్ సాయి ఈజ్ ద న్యూ బ్యాట్స్మెన్. సాయి ఈజ్ ద న్యూ బ్యాట్స్మెన్. దట్ అనౌన్స్మెంట్. వెంకటేశ్వర్ ఫైనల్ డెసిషన్. వైష్ణవ్ అయితే చాలా మంచిగా వేస్తున్నాడనే చెప్పవచ్చు. బౌలింగ్ అయితే తన బౌలింగ్ ప్రతిభ అనేది మనకు తెలిసిందే, ఎలా వేస్తాడనేది. తను మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నాడు తన బౌలింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది. సో ఒక్క రన్తోనే ఈ ఓవర్ని, ఒక వికెట్ ఒక రన్తో ఓవర్ కంప్లీటెడ్. మంచి బౌలింగ్ అనే చెప్పాలి వైష్ణవ్ నుంచి. ఒక రన్నే, చిన్న మిస్కమ్యూనికేషన్ విత్ స్కోర్ బోర్డ్ అండ్ ఎంపైర్. 2 runs 1 run అన్న కన్ఫ్యూజన్లో ఉన్నాడు. బట్ ఒక రన్నే అయితే. ప్రజెంట్ గోపాల్ సెకండ్ ఓవర్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వైడ్ బాల్ ఫస్ట్ బాల్ వైడ్ బాల్తో గోపాల్ స్టార్ట్ చేశాడు.
యాక్చువల్గా మనం చెప్పుకోవాలంటే రాకేష్, ఈ బ్యాట్స్మెన్లు అందరితో పోల్చుకున్న ఇది ఒక మంచి బౌల్డ్. కేవలం వికెట్ టు వికెట్ బాల్స్ ఎక్కువ వేస్తున్నారు, మనం గమనించాల్సింది అదే. బ్యాట్స్మెన్స్ ఊరికనే దానికి అవుట్ ఏమైతుందంటే అటెంప్ట్ అయిపోయి బాల్ అండర్స్టాండ్ చేసుకోకుండా అవుట్ చెప్పుకోవాలంటే ఇది ఏంటంటే ఈ పిచ్లో వీళ్ళు ఎప్పుడు ప్రాక్టీస్ అనేది లేకపోవటం మెయిన్ లోపం అనేది అర్థమవుతుంది. ఇక్కడ వద్దు, ఇక్కడ ఆట వెళ్ళిపోండమ్మా, ఇక్కడ ఎవరు కూర్చోవద్దు దయచేసి, బాల్ ఇక్కడ ఎవరు ఉండొద్దు. సెకండ్ బాల్ వైడ్ బాల్ అంట, అంపైర్ వైడ్ ఇచ్చేసాడు. వైడ్ బాల్ ఇది బెటర్, దాని బదులు ఇది నయం. అనదర్ వైడ్ 2 wides ఇలా పెట్టాలి. వచ్చానంటే ఇప్పుడే గుడ్ బాల్. వైడ్లో వేస్తున్నా కానీ బౌలింగ్ వేసిన బాల్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వేస్తున్నాడు, పర్ఫెక్ట్ లెంత్లో. కానీ కొంచెం వైడ్స్ అనేది తను కంట్రోల్ చేసుకోగలిగితే టీంకి ప్లస్ అవుతుంది తన బౌలింగ్ అయితే. ప్రజెంట్ బ్యాట్తో అయితే ఎలా రన్స్ లేకపోయినా వైడ్స్తోనే రన్స్ వస్తున్నాయి. బౌల్ క్లీన్ బౌల్ 1 ఒక్క ఓసీలో 2 వికెట్స్. చెప్తున్నాను ఆల్రెడీ, వాళ్ళకి వినపడదు మనం చెప్పేది. ఒక మంచి బాల్, యార్కర్ లెంత్ బాల్ డెలివరీ. బ్యాట్స్మెన్ అయితే న్యూ బ్యాట్స్మెన్ నవీన్ ప్యూర్గా దానికి టెంప్ట్ అయిపోయి అసలు వితౌట్ కనెక్షన్ బ్యాట్తో అయితే బౌల్డ్ అయ్యాడు. నెక్స్ట్ న్యూ బ్యాట్స్మెన్ ఆపోజిట్ టీమ్ ఫ్యూచర్ డెవలపర్ టీమ్ కెప్టెన్ నవీన్ కెప్టెన్ వైస్ కెప్టెన్ చూడాలి కెప్టెన్ ఎలా తన టీంని ఒకటి గమనించాలి రాకేష్. ఇక్కడ ఏంటంటే ప్రతి బ్యాట్స్మెన్ వచ్చిన ఫస్ట్ బాలే 6 కొడదామని ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ 2 ఓవర్స్లో 3 వికెట్స్ పోయినాయి అని టీం గేమ్ని అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నారు. ఫస్ట్ గేమ్ని అండర్స్టాండింగ్ చేసుకుంటే ఎలాంటి లోపాలు జరుగుతున్నాయి గేమ్లో అనేది తెలిసిద్ది. కానీ ఇక్కడ గేమ్ని అండర్స్టాండ్ చేసుకునే విధానం లేదు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు 6లు 4లు కొడదామన్న ఆలోచనే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 వికెట్స్ పడిన తర్వాత మనం ఎలా టీంని ముందుకు తీసుకెళ్ళాలి. ఒక మంచి పార్ట్నర్షిప్ వస్తే ఈ టీం అనేది గెలుపుకి దగ్గరలోకి వెళ్ళడానికైనా లేదా గెలవటానికైనా ఛాన్సెస్ ఉండేది. ఇలా వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ ఊపటం వల్ల పరిస్థితి అయితే ఛాన్సెస్ అనేవి కోల్పోతూ ఉంటారు, హోప్స్ అనేవి. మంచి బాల్, గుడ్ ఓవర్ ఫ్రమ్ గోపాల్. గుడ్ ఓవర్ ఫ్రమ్ గోపాల్. కేవలం వైడ్స్తోనే రన్స్ ఇచ్చాడు, వితౌట్ బ్యాట్తో ఎలాంటి రన్స్ లేవు. వైడ్స్తోనే రన్స్ ఇచ్చి 2 వికెట్స్ 2 మెయిన్ వికెట్స్ తీసుకున్నాడనే చెప్పొచ్చు. నెక్స్ట్ బౌలర్, హూ ఇస్ ద నెక్స్ట్ బౌలర్? మధు, వన్ ఆఫ్ ద లెజెండరీ ప్లేయర్ అండ్ వన్ ఆఫ్ ద no it's some discussion between players. Maybe wait and see who is bowled first of bowling. మనకు వచ్చేసేపు వెయిట్ చేయాలి ఎవరు బౌలింగ్కి వస్తారా, మధునా, వైష్ణవ, నాగేంద్ర. ఓకే, కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎవరు వేస్తారు అనేది బౌలింగ్ చూడాలి, వెయిట్ చేయాలి. ఒక డిస్కషన్ అయితే జరిగింది అక్కడ, ఎందుకనేది 3 వికెట్స్ పడిన తర్వాత బౌలర్స్ ఎందుకు ఇంకా డిస్కషన్ అనేది అర్థం కావాలి. మేబీ ఇంకేమైనా వికెట్స్ కోసం ట్రై చేస్తున్నారా, కొత్త బౌలర్స్ని సెటిల్ అవ్వకుండానే బ్యాట్స్మెన్ని వికెట్లు తీయాలని ఫిక్స్ అయ్యారా అని అనిపిస్తుంది. ప్రజెంట్ 2 ఓవర్స్కి అయితే 4 రన్స్ వచ్చినాయి, 3 wides 1 రన్. బ్యాట్తో అయితే ఎక్కువ రన్స్ రాలేదు, వైడ్ రూపంలోనే ఎక్కువ రన్స్ వచ్చినాయి, బైస్ రూపంలో. నెక్స్ట్ బౌలర్ నాగేంద్ర బాబు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సీనియర్ ప్లేయర్ ఇన్ ద టీమ్, వన్నాయపాలెం అండ్ వివేక యూత్ ఆల్సో. ఈ బౌలింగ్ వెల్, బౌలింగ్ యాక్షన్ కూడా చాలా బాగా ఉంది. టచ్, స్మాల్ టచ్ అయింది. 2nd రన్ ఫ్రమ్ బ్యాట్. ఓకే, సింగిల్ రన్ బిట్వీన్ వికెట్స్, సింగిల్ రన్ వచ్చింది.
చూడాలి ఏమన్నా మ్యాజిక్స్ ఏమన్నా జరుగుతాయా, కెప్టెన్ మ్యాచ్ ఏమన్నా మ్యాజిక్ చేస్తాడా? ఏమన్నా మ్యాచ్ దగ్గరికి వెళ్తుందా. గుడ్ కట్ అనే చెప్పొచ్చు, గుడ్ కట్ అనే చెప్పాలి. రాకేష్ చిన్నగా ఇన్నింగ్స్ అనేది అసలు ఒక పార్ట్నర్షిప్ అని బిల్డ్ చేసుకుంటే వికెట్స్ అనేవి హ్యాండ్స్ ఉంటే డిఫెన్స్ తర్వాత లాస్ట్లో ఏమన్నా రన్స్ అనేది హిట్టింగ్ ఆడటానికి ఛాన్స్ ఉంటుంది. అనవసరంగా ఇప్పుడే హిట్టింగ్ ఆడి వికెట్స్ అన్నీ కోల్పోతే తర్వాత గెలిచే ఛాన్సెస్ తక్కువ. ఆడేవాళ్ళు లేకపోవటం వల్ల ఇబ్బంది పడతారు. గుడ్ బ్యాటింగ్ అనే చెప్పాలి. మన ఆఫ్ సైడ్ అనేది కొంచెం పిచ్ అనేది మనకి ఆఫ్ సైడ్ అనేది కొంచెం గ్రౌండ్ అంత సపోర్టింగ్ అయితే లేదు, అది మొత్తం దువ్వ కాబట్టి పడి కిందకి వెళ్ళిద్ది, పైకి లేకపోతే. 4th బాల్ బౌలింగ్ హిట్టింగ్ కోసం వెళ్ళాడు, అది మిస్ హిట్టింగ్ అయింది. చేస్తాయట, వాళ్ళు ఏడ గెలుస్తారంట. యాక్చువల్లీ వాళ్ళు డిసైడ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ప్లేయర్ సింగిల్స్కి ఇంకో ప్లేయర్ హిట్టింగ్స్కి ఆడుకోవాలి. ఎవరు ఆ యాంకర్ రోల్ తీసుకుంటారు, నెక్స్ట్ 5 hours యాంకర్ రోల్ ఎవరు తీసుకుంటారు, హిట్టింగ్ ఎవరు ఆడతారో. గాల్లో బంతి, గ్లౌజుల్లో గుడ్ టేకింగ్ బై సురేష్. అనదర్ వికెట్, కెప్టెన్ ఈజ్ గాన్. ఇక్కడ ప్యూర్ దీన్ని ఏమంటే దీన్ని ప్యూర్ అన్ఎక్స్పీరియన్స్డ్ కనిపిస్తుంది. బ్యాట్స్మెన్లో అయితే అన్ఎక్స్పీరియన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా ఇది థర్డ్ ఓవర్ అనే గుర్తించట్లేదు. ఈ థర్డ్ ఓవరే వాళ్ళు ఎందుకు ఇంత హిట్టింగ్ ఆడదాం అనుకుంటున్నారో తెలియట్లేదు, ఎందుకు ఇలా ఊరకనే వికెట్లు చేజార్చుకుంటున్నారో అర్థం కావట్లేదు. మన వెనకాల స్లిప్గా బ్రహ్మేంద్ర ఉన్నాడు. ఓకే, వెయిట్ 1 more minute. బ్రహ్మేంద్ర ఈజ్ one of the bowler in Viveka Youth. గోపి 1 minute. ఎంపైర్ న్యూ బ్యాట్స్మెన్ ఓకే. గోపి. చిన్న కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్స్ అండ్ ఆల్సో సమ్ ఎడిషనల్. నాగేంద్ర ఓకే, గుడ్ బాల్ నాగేంద్ర. ఓవర్ కంప్లీటెడ్. స్కోర్ ప్లీజ్. స్కోర్ 7 runs, 3 wickets completed. 3 overs completed. 3 వికెట్స్ 4 wickets, 3 overs completed, 7 runs. ఇలా అయితే గెలిచే ఛాన్సెస్ లేవు. ఇది ప్యూర్ డామినెన్స్ కనబడుతుంది వివేక యూత్ నుంచి అయితే. కంప్లీట్ డామినెన్స్ బై వివేక యూత్ అండ్ ఫ్యూచర్ డెవలప్మెంట్ టీమ్. We wait and see if any chances are to win the future development team. The bowler, the legendary bowler and senior player in the Viveka Youth, Madhu is the ready to bowl his first over, and Sai Krishna is facing the first ball in Madhu. We will see what happened and what to do in Madhu is. First ball attacking. What a shot. 4 runs. Nice shot by Mr. Sai Krishna, and it's 4. 4. Is clear strategy by Sai Krishna is attacking his senior player Madhu. Is no waiting or no any uncomfortable playing. Is playing. Nagoda glass. ఓకే, సెకండ్ బాల్ రెడీగా ఉన్నాడు మధు అయితే. ఓకే, గుడ్ బాల్. తన ఎక్స్పీరియన్స్ అయితే ప్యూర్గా యూస్ చేసి కమ్బ్యాక్ ఇచ్చాడనే చెప్పొచ్చు. ఓకే, ప్రజెంట్ వి టాక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ వి కామెంటరీ ఆల్సో ఇంగ్లీష్. రెడీ. థర్డ్ బాల్ మధు, థర్డ్ బాల్. White ball is extra run. White ball, extra run. Some jokes in umpiring and umpire parts. Good ball. చెప్పరా, నేను గ్రౌండ్లో ఉన్నారా? ఇంటికా?
నేను వెళ్ళొచ్చేసాను, ఇప్పుడు మ్యాచ్లు జరుగుతున్నాయి, రానులే, నేను ఈవినింగ్ వెళ్ళిపోతున్నా ఊరికి. నేను ఇక్కడ మన ఊర్లో గుడికి వెళ్ళా, అక్కడికి వెళ్ళా. ఇదైతే చాలా ఇట్స్ ఫన్నీ అండ్ జోక్. ఐ వాంట్ దిస్ కల్చర్ అండ్ దిస్ నేచర్, దిస్ క్లైమేట్, some funny movements and it. Wow, nice shot. It's 4 runs. Sai Krishna is performing well and playing good. If Sai Krishna and Gopi, they build some partnership in middle overs. Middle overs is match winning chances is alive. Brahmendra, the slip fielder, is speaking in phone in match time. This is correct, not correct, man. Oh, nice ball. OC completed. హలో అన్నా 5 overs completed. How many runs? ఇప్పుడు ఒకటి వచ్చిందా మళ్ళా? స్కోర్ 16. సరే చౌతులు చూడు. 5 wickets 4. ఓటీపీ అమ్మని చౌతులు వీడియో కాల్ చేయి, ఇది ఇంకో తక్కువ వస్తుంది. 4 overs completed and 5 overs completed. 16 runs. Complete dominance by senior team or Viveka youth team by future development team. 16 छोटे बॉल्स में वैष्णव बॉल लेता, गोपी, नाइस बॉल, सिंगल रन, नाइस डिलीवरी, अच्छे बॉल, 1 रन. साई कृष्णा ఇప్పుడు పాది ఎంత సింగిల్ రన్ మే స్ట్రైకింగ్ కా సాయి కృష్ణ ఎన్న ఎంత మాదిరి షాట్ గుడ్ ఫీల్ ద బెస్ట్ బౌలర్ సాయి వైష్ణవ్. సింగిల్ రన్. ఎంత షాట్ తరేవా ఎంత షాట్ తరేవా ఎంత బౌలింగ్ ఆల్సో నాకు నై తెలీదు. ನಾನು ಹಿಂಗೆ ಸಿಂಗಲ್ ರನ್ ತೆಗ್ತಾನೆ. ಗುಡ್ ಫೀಲಿಂಗ್ ಗುಡ್ ಫೀಲಿಂಗ್ ಸಿಂಗಲ್ ರನ್. అది మళ్ళీ వేరే భాషతో అమ్మా ఒక మంచి డెలివరీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా వైష్ణవ్ నుంచి. వైడ్ బాల్ ఇట్స్ నాట్ వైడ్. ఎంపైర్ అయితే నాకు తెలిసి చాలా చాకచక్యంగా అండ్ ఈజ్ కంప్లీట్లీ డూయింగ్ హిస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫుల్ ఆన్ ఎఫర్ట్స్. some feeling changes. ఫీలింగ్ చేంజెస్ అయితే చేస్తున్నారు ఇంకా. బాల్ వికెట్. లవ్లీ బాల్. ఇక్కడ చూస్తే ప్యూర్గా కంప్లీట్గా అన్ని యార్కర్ డెలివరీస్, వికెట్ స్టంప్ టు స్టంప్ డెలివరీస్. ఎందుకు బీట్ అవుతున్నారో అర్థం కావట్లేదు. బ్యాట్స్మెన్స్ అయితే కంప్లీట్గా బీట్ అవుతున్నారు. బాల్స్ని ఏ బాల్ ఆపాలి వికెట్ అన్న ఆలోచన అయితే లేదు.
కంప్లీట్గా బీట్ అయిపోతున్నారు బాల్స్కి. కంప్లీట్గా బీట్ అవ్వటం వల్ల వికెట్స్ పోతున్నాయి. రాకేష్, నువ్వు ఏ విధంగా ఈ మ్యాచ్ని అనుకుంటున్నావు? ఎందుకంటే ఇక్కడ చూడు, నువ్వు క్లియర్గా ఏం కనిపిస్తుందంటే అంతా ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. నాకైతే ఇన్ఎక్స్పీరియన్సే కనిపిస్తుంది. ఒక ఎక్స్పీరియన్స్ టీంతో ఆడుతున్నప్పుడు ఎలా ఆడుతున్నావో నాకు తెలిసి ఇప్పటి వరకు ఆడిన వాటిలో ఇది ఒక పర్ఫెక్ట్ మిడిల్ చేశాడు. ఫస్ట్ బాలే మిడిల్ చేయడం అనేది చాలా మంచి విషయం అని చెప్పాలి. గణేష్ ద బ్యాట్స్మెన్ నేమ్ ఓవర్ కంప్లీటెడ్. కంప్లీట్ డామినెన్స్ బై సీనియర్ వివేక యూత్ టీమ్. గణేష్ న్యూ బౌలర్. గుడ్ టేకింగ్ బై బెమ్మనాయుడు. అవుట్. గుడ్ టేకింగ్ బై నాయుడు. బాల్ అండ్ క్యాచ్ బై నాయుడు. న్యూ బ్యాట్స్మెన్ నేమ్ సాంబశివరావు. సాంబా నేమ్. గుడ్ టేక్స్. అసలు గుడ్ టేకెన్ బై సురేష్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్యాచ్ ఇన్ ద మ్యాచ్. దిస్ ఈస్ ద బెస్ట్ క్యాచ్ ఇన్ ఇన్నింగ్స్. డక్అవుట్ సాంబా. న్యూ బ్యాట్స్మెన్ వంశీ. బ్యాట్స్మెన్ నేమ్ వంశీ. నైస్ డెలివరీ బై నాయుడు. నైస్ డెలివరీ. క్లియర్గా కంప్లీట్ డామినెన్స్ కనిపిస్తుంది. ఈ ఇన్నింగ్స్లో అయితే నాకైతే తెలిసింది ఏంటంటే రాకేష్, అసలు ఎవరు కూడా మ్యాచ్ గెలుద్దాము, మ్యాచ్ ఆడదాము అన్న థాట్ అయితే నాకైతే అక్కడ కనిపించలేదు. ఎక్కడా కూడా వాళ్ళ ఆలోచన విధానం కూడా అసలు లేదనిపిస్తుంది. ఎందుకు ఇంత Another nice ball. Over completed. Runs ana score enta? అరే వెంకటేష్, లక్కీ దిగవేంది? ఏం గోడ అంటే 11వ వికెట్ తెచ్చాను. అది కాదురా, ఎందుకు అసలు అంత వికెట్లు వదిలేసి ఆడుతున్నారు క్లియర్గా? అవును, మేమే ఎవరూ ఆడలేదు, కానీ కనీసం ఉండాలి కదా. వైష్ణవ్ ఎవరు ఒక్కటే ఆపుకుంటే సరిపోద్ది. మీకు ఇల్లు ఎవరు? వైడ్ నో బాల్. వద్దులేరా బ్యాట్ అసలే. కెప్టెన్ అరే పోరా కెప్టెన్ పోరా. వెళ్ళిరా అటెళ్ళు. న్యూ బౌలర్ బ్రహ్మేంద్ర.
వైడ్ బాల్ వెళ్ళరా బాల్ అడిగి తిట్టాను ఆడియన్స్ పోలేదు ఆడియన్స్ ఏంది అది నాకెలా బాల్ మిస్ అవుతుంటే బాల్ తలిగిన తర్వాత బాధపడటం తప్ప ఉపయోగం ఏమి ఉండదు ఏదైనా అయితే ఎవరు ఏం చేస్తాం వెళ్ళలేదురా చెప్పిన తర్వాత అది యువతలు ఆడినా సరే పోద్ది అని అంటారు అది అవతల 4 runs back side. వంశీ 4 కొట్టడు 6 అందరు రోడ్ల మీద నించోవాలా ఇంకా బాల్ వంశీ గారి ఫేస్ వస్తే అదే అబ్బాయి అక్కడికి వెళ్ళమ్మా అటు ఇచ్చి బాల్ ఇచ్చి అటుకి వెళ్ళి నీళ్ళలో కూర్చోపో ఎందుకు బాల్ తలిగిద్దిరా అటు వెళ్ళండిరా ఇది తలిగితే బాధపడాలిరా తర్వాత ఎనరా ఏంట్రా అదే మీ ఏంట్రా ఇక్కడ అటు వెళ్ళండి ఇక్కడికి వద్దు ఎవరు ఉండగా ఇక్కడ మీకే మైనస్ మీకు తలిగి ఎవర్రా ఏం చూస్తున్నావు బ్రహ్మేంద్ర ఈ అట్టముక్క పెట్టి ఇరే నువ్వు అట్టముక్క పెట్టవేంద్ర నా నుంచి పెట్టి మళ్ళీ ఇప్పుడు లేదు ఇప్పుడుదా పెట్టి ఇప్పుడు పెట్టాం అట్టముక్క ఇప్పుడుదా పెట్టాడు నీకెందుకు అసలు హీట్ లేదు చల్లగానే ఉంది బాల్ ఓవర్ కంప్లీట్ ఒక బాల్ కౌంట్ అయింది కాబట్టి 2 బాల్ వేయించండి వీడియో తెస్తున్నారు నువ్వు కొంచెం ఎంపైర్ లాగా బిహేవ్ చేయి రోడ్ సైడ్ అందరూ చేసినవి వస్తాయి త్రో కాదు బౌలింగ్ వంశీ వీడియో అంటే ఆడేటప్పుడు ఫస్ట్ ఎవరు లేరా 4 runs ఇది అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయట్లేదా ఇలా ఆడితే ఆడాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఎవరికి 4 ఉన్నాయి 4 ఇది 6వ అనుకుంటా 7వ అనుకుంటా 6వ 7వ వైష్ణవ్ 2 గోపాల్ 1 మధు 1 నాగేంద్ర అన్న 1 బ్రహ్మనాయుడు 1 ఇది 7వది మరి 3 బాల్ అయినాయి ఏంటి అమ్మాయిని 3 బాల్ పిచ్చి తిప్పించారు అంతే 6 అది క్యాచ్ వాట్ ఏ క్యాచ్ by Vaishnu good taken single hand catch good taking good catch last wicket new batsman ఎవరికి ఎవరికి రా ఏంటిదిరా బెట్ మ్యాచ్లు అవ్వవు ఇప్పుడు ఫైనల్ ఆడాలైతే మళ్ళీ బెట్ మ్యాచ్ అంటారు ఎవరు ఓడిపోయిన వాళ్ళ మీద వాళ్ళతోనా సీనియర్ ప్లేయర్స్తోనా ఆడరేమో వాళ్ళకి చెప్పకుండా ఎలా ఆడతారు పోయింది గాన్ వాళ్ళు ఆడర్రా వాళ్ళు ఎందుకు ఆడతారు వాళ్ళు మళ్ళీ ఫైనల్ ఆడాలి అయితే మళ్ళీ ఈరోజే
సాయంత్రం అంటే 3ంటికి అవర్స్ పెంచి పెడతామండి. 12-15 ఓవర్లు పెట్టాలండి కదా. నెక్స్ట్ అంటే వెళ్ళి తినేసి రావటమే, లంచ్ బ్రేక్, ఒక 1 అవర్ బ్రేక్ తీసుకొని రావటమే. అబ్బా గెలిచేది మేమేలే. అవుట్ అవుట్ అవుట్, ఇద్దరు అవుట్. గుడ్ టేకింగ్. ఇంకా ఆడున్నారు నేను దిగానా. వాడు ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు. ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు, మ్యాచ్ గురించి పట్టించుకోవట్లా. మా వాడు ఒకటి ఇంటికి పోయిండు, అన్న ఎవడో పోయిండు. కిషోర్ పెళ్లికి వచ్చిన పెద్ద కొడుకు ఇక్కడ కూడా అసలు ఆడదాం కూలింది. ఎవరిదిరా ఈ ఫోను? తెగ చేస్తున్నారు ఫోన్లు. గోపాల్ అన్నది ఏంది? స్వాతి తగులుకోండి ఫోన్లు వస్తాను. కామెంటరీ చెప్పు. ఇంకా ఆపేద్దాం. ఏది కామెంటరీ చెప్పేది పస్ లేదు మ్యాచ్లో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పసా ఇన్ మ్యాచ్. చాలా ఆపే